నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ను ఓడిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం. బూత్ కన్వీనర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచన. సిలికూర్ తహసీల్దార్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా సన్మానించి మాట్లాడిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్ష. కోట మండలంలోని తిమ్మనాయుడుపాలెం గ్రామం నూతనంగా నిర్మిస్తున్న శ్రీ 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 సంతకాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టగాను తిరుపతి నుంచి వచ్చిన విగ్రహాలను గ్రామ పురవీధుల్లో పసుపు కుంకుమలతో మరియు కర్పూర హారతులతో మంగళ వాయిద్యాల మధ్య ఆలయ ధర్మకర్త పల్లాపు రమేష్ శెట్టి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ క్లినిక్ బ్యానర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై జేసీని ప్రశ్నించిన తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనపాక కోటేశ్వరరావు, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై ఎక్కడ వాకాడు మండలంలో కేసులు పెట్టిన దాఖలాలు లేవు. నాపై అక్రమంగా గత ప్రభుత్వంలో కేసులు పెట్టారు. నన్ను రెచ్చగొడుతున్న సహనంతో వ్యవహరిస్తున్నాను. పాతేటిపాలెం అందలమాల చెరువులు ఆక్రమణ నుండి విడిపించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానంటూ హెచ్చరించిన తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. నమస్కారం. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రెవెన్యూ క్లినిక్ అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు రెవెన్యూలో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రోజుకి సమస్యల్ని పరిష్కరించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉండింది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది, గతంలో అనేక రకాల ప్రభుత్వాలైనా కూడా రెవెన్యూని ప్రక్షాళన చేస్తున్నాం, రెవెన్యూని మేము న్యాయంగా చేస్తామని చెప్పడం తప్పితే రెవెన్యూలో ఎప్పుడు సమస్యలు రోజుకి పెరిగిపోవటం మనం అందరం చూస్తూ ఉన్నాం. మీడియా అందరికి తెలియజేస్తున్నా. రెవెన్యూలో ఈరోజు ఒక పేరు మామూలుగా అప్పుడప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఈ కంప్యూటర్ మార్చేటప్పుడు ఒక రామయ్య అనే పేరుని తీసుకొచ్చి రామమ్మ అని పెడతారు ఈ రెవెన్యూ వాళ్ళు. పెడితే ఆ రామమ్మని రామయ్య మార్చుకునే దానికి జోబీ నిండా వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో పరిపోయింది. రెవెన్యూ వ్యవస్థ పెద్ద మురుగుంట అయిపోయింది. ఈరోజు ఎవరు ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ రోజు జేసీ గారు అర్జీదారులని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. కానీ
జేసీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అబ్జెక్షన్ పెట్టబోయినాం. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పిఎం ప్రధానమంత్రి మోడీ గారు పాత్ర ఎక్కువ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి పథకాల్లో కానీ మా మోడీ గారి పోటే లేకుండా చేసేసారయ్యా రెవెన్యూ వాళ్ళు. నిజంగా అసంతృప్తి కూటమి ప్రభుత్వం మీద, అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా మోడీ గారు బొమ్మ లేకపోతే నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు నిజంగా మాకు చిన్నతనంగా అనిపించింది. జేసీ గారి దృష్టికి తీసుకోబోయాం. నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా సంతోషం. అయితే ఈరోజు ప్రధానంగా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా మూలమూర్తులకు అభిషేకం, పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాకాడు తహసీల్దార్లు సయ్యద్ ఇక్బాల్ కె రామయ్య ఆధ్వర్యంలో చిట్టమూరు వాకాడు మండలాలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలరావు, ఆర్డీఓ కిరణ్మయ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ ఉద్దేశం భూ సమస్యలను త్వరగా పరిష్కరించడమేనని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలరావు మాట్లాడుతూ తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, విఆర్ఏలు అందుబాటులో ఉండి ప్రజలు అర్జీలను అదే రోజు పరిశీలించి డిస్పోజ్ చేస్తామని, మ్యూటేషన్లు, నేమ్ కరెక్షన్లు వంటివి ఆన్లైన్లో అప్లై చేసి 15 రోజుల స్టాట్యూటరీ పీరియడ్ తర్వాత ఆమోదం లేదా తిరస్కరణ చేసి కారణాలతో ఎండార్స్మెంట్ చేస్తామని, డికేటీ పట్టాలు, వయోలేషన్లు మొదలైనవి రిజిస్టర్ చేసి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, సీఎస్, రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరిష్కరించలేని కారణాలను వివరిస్తామని, ఇటీవల వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట మండలాల్లో కూడా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు మండలాల వివిధ శాఖల మండలాధికారులు, రెవెన్యూ సిబ్బంది, 2 మండలాల ప్రజలు పాల్గొన్నారు. ఆ రోజు మండల లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ, మనం చిన్న కాన్స్టిట్యున్సీ అయితే 2 మండలాలు 3 మండలాలు అంటే వాళ్ళని పబ్లిసిటీ చేసి రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేవి మనం ఐడెంటిఫై చేసి ఆ సమస్య పరిష్కారం ఆ రోజే మెయిన్ ఇక్కడికి రెవెన్యూ క్లినిక్ ఉద్దేశం. రెవెన్యూలో మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. ల్యాండ్కి సంబంధించినవి, భూ సమస్యలు, దానికి సంబంధించి మన గ్రీవెన్స్ కండక్ట్ చేస్తే ఎక్కువగా రెవెన్యూ మీదే మనకి భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పెషల్ సిఎస్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం రెవెన్యూ సదస్సులు అనేది రెవెన్యూ క్లినిక్ అనేది చేపట్టడం జరిగింది. రెవెన్యూ క్లినిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మండల లెవెల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఆర్ఐలు, విఆర్ఓస్, విఆర్ఏస్ అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు అధికారులు. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి ఆ రోజే మనం ఏదైతే మనం
డిస్పోజ్ చేయగలమో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని మ్యూటేషన్స్ కొరకు కానీ, మ్యూటేషన్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, ఇలాంటివి ఏమైనా వెబ్లాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మనం కంప్యూటర్ కూడా పెట్టున్నాము. ఆన్లైన్లో వాళ్ళ ఎదుటిగానే అప్లై చేయడం అనేది జరుగుతుంది. వాగాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సందర్భంగా బాలరెడ్డి పాలెం పిహెచ్సి వారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జేసీ గోవిందరావు ఆర్డీఓ కిరణ్మయిల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డిపాలెం పిహెచ్సి డాక్టర్ కమలాశ్రీ మాట్లాడుతూ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎలా గుర్తించాలి, వాటి నివారణ చర్యలు ఎలా చేపట్టాలి అని వివరంగా విశ్లేషించారు. అనంతరం జేసీ గోవిందరావు మాట్లాడుతూ క్యాన్సర్ను ఓడిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం అంటూ క్యాన్సర్ గురించి ఎలా గుర్తించాలి, నివారించాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డిపాలెం పిహెచ్సి డాక్టర్ తులసీదాస్, ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే, రొమ్ము క్యాన్సర్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్కి మనం పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నాము. నోటి క్యాన్సర్కి ఏంటంటే 2 అంతకన్నా ఎక్కువ వారాలు నోటిలో తెల్లటి మచ్చలు లేదా ఎర్రటి మచ్చల ద్వారా ఈ నోటి క్యాన్సర్ అనేది మనం గుర్తించవచ్చు. స్మోకింగ్ అనేది అంటే ధూమపానాలు తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ అనేది వస్తుంది. సో నోటి క్యాన్సర్ రాకుండా మనం ధూమపానం ఇవన్నీ కూడా మనం తగ్గించినట్లయితే నోటి క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా రొమ్ము క్యాన్సర్ అంటే రొమ్ములో లేదా చంకల్లో గడ్డలు మనం గుర్తించినట్లయితే మనం ఈ రొమ్ము క్యాన్సర్ అనేది గుర్తించవచ్చు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది కొన్ని జెనెటికల్గా వస్తుంది, లేదా తల్లి పాలు ఇచ్చేటప్పుడు తక్కువగా ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం, అది జెనెటికల్గా కూడా ఈ రొమ్ము క్యాన్సర్స్ అనేవి వస్తాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం ముందుగా పరీక్షలు చేసినట్లయితే మనం దాన్ని కూడా నివారించవచ్చు. ఇంకా మనం ఈ దీర్ఘకాలిక వ్యాధులు NCD-CDలో బీపీ, షుగర్ తగ్గించుకోవడం ద్వారా, ఇంకా వ్యాయామం చేయడం ద్వారా, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఇంకా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. బూత్ కన్వీనర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయాంలో సీఎం చంద్రబాబును జైలుకు పంపించడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని పార్టీ నేతలు ధ్వంసం చేశారని గుర్తు చేశారు. నేడు అంబటి రాంబాబు, జోగి రమేష్ అసభ్య పదజాలంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను దూషిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ల రాజు, భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, కిషోర్ నాయుడు, గుండాల లీలావతి, వాటంబేడు శివకుమార్, హరికుమార్, వెంకటేశ్వర్లు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది ఈ మండలంలో పిల్లలు ఉన్నారో, ఎంతమంది మనం సైకిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో అది కూడా మీతో సంప్రదించి, నాయకులతో సంప్రదించి, ఎక్కడ స్కూల్స్ ఉంటే అక్కడ 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు సీనియర్లు గౌరవం ఇవ్వండి. అట్లాగే మనం ఒక పదవులు ఇచ్చినాం, ఐటీ కంపెనీ చైర్మన్ ఇద్దరికి ఇచ్చాం, వాళ్ళకు కూడా గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అట్లాగే అందరికీ చెప్తాను, నేను ప్రతి దగ్గర నాయకులు ఎన్ఆర్ఐఎస్ వర్కుల మీద కానీ, ఏదైనా R&B వర్కులు కానీ, పంచాయతీ వర్కులు కానీ ఖచ్చితంగా మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ పేరు మనం వేయించాలి. మన బాధ్యత అది. ఎందుకంటే మన పార్టీ తరఫున ప్రతినిధి వాడు, మనం వేయించాల్సిన బాధ్యత మన మీద ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది వ్యక్తిగత తగాదాలు కాదు, ఇక్కడ పార్టీ ఒక కుటుంబం, ఇది గిరిజనాధికారి పార్టీ. నేను చెప్పేది ఒకటే ప్రాంతంగా చెప్తున్నా, నాలాంటి ఎమ్మెల్యేలు మారదు కానీ మీరు మారదు. మీరు పార్టీ, మీరు గ్రామ స్థాయిలో మీరే లీడర్స్. ఎమ్మెల్యేలు మీకు మారచ్చు. దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మారాడు. తర్వాత రాజేశ్వరమ్మ గారు ఉన్నారు, ఆమె మారారు. సునీల్ కుమార్ ఉన్నాడు, ఒకసారి మారాడు, మళ్ళీ సునీల్ కుమార్ వచ్చాడు. రేపు ఏమవుతుందో తెలియదు. అయినప్పుడు ఈ పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి నాయకులు మారు. ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే, ఇంకో పార్టీ వాళ్ళే. అంతేగాని మాలాగా మిమ్మల్ని మార్చేటువంటి స్థాయి ఏ కొత్త ఎమ్మెల్యే వచ్చినా మాకు ఆ స్థాయి లేదు. ఎవరు గ్రామాల్లో పనిచేస్తున్నాడో అతనే కింగ్ గ్రామాల్లో.
అంటే కానీ కొత్తగా ఇప్పుడు వచ్చి నేను కింగ్ అంటే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను మళ్ళీ మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. హామీలు ఇచ్చింది, మేము తప్పాం, విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సరిదిద్దుకుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా, నోరు అందరికీ ఉంది కదా. పోలీస్ ఎవరితో ఉందన్నా, పోలీసులో ఉంది మేము పోరాడామా 5 సంవత్సరాలు? పోలీసు తోటి గతంలో కాంగ్రెస్తో పోరాడామా, తెలుగుదేశం పార్టీ ఇవ్వడమా? ఈ రోజు మనం అధికారానికి వచ్చి జూన్ 12వ తేదీ అధికారాన్ని చేపట్టాం. 2024లో 2026 వస్తుంది. ఇంకొక 4 నెలలు దాటితే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మనం మన గ్రామ స్థాయిలో ఏం చేశామో, ఏం అభివృద్ధి చేశాం, ఏమి సంక్షేమాన్ని ఇచ్చామో, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం ప్రతి బూత్ లెవెల్లో ఉన్న నాయకుడు కూడా తెలియాలి. అదేవిధంగా మనం కేఎస్ఎస్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబ సాధికార సాధనలో ప్రతి 25 మంది కూడా ఇద్దరు పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా బాధ్యత ఉంది. మనం పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నాం, మన నాయకుడు ఆ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, సూపర్ 6లో ఏం చెప్పాడు, ఏమేమి కార్యక్రమాలు చేస్తామని చెప్పాడు, ఏ కార్యక్రమాలు ఈ రోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అమలు జరుపుతున్నారనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పార్టీ ఏ ఆదేశాన్ని ఇస్తే ఆ ఆదేశం ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత కేఎస్ఎస్ఎల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు సూపర్ 6 హిట్ అయిందనే విషయం అందరికీ తెలుసు, కాదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మొన్న ఒక జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, ఆయన 2 జిల్లాలకు కలిపి అధ్యక్షుడు, లేకుంటే సంయుక్త నెల్లూరు జిల్లాకు అధ్యక్షుడు, ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పచ్చి అబద్ధాలు చెప్పాడు గవర్నమెంట్ గురించి. సూపర్ 6 హిట్ కాదంటే నీకు చెవులున్నాయా, కళ్ళున్నాయా, నోరున్నాయా, ఇవన్నిటితో మీరు చెప్తున్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. జిల్లా అధ్యక్షుడుగా మీరు జరిగే నిజాలు ప్రతి ఒక్కరికి చెప్పాలా. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందని చెప్పాలా. స్త్రీ శక్తిని తీసుకొచ్చి ఉచిత బస్సు ఇవ్వలేదా, తల్లికి వందనం ఇవ్వలేదా, పెన్షన్లు పెంచలేదా? ఈ రోజు వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదా ఈ ప్రభుత్వం? అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి 3,000, 6,000 ఇవ్వలేదా? మీలాగా 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు మీరు పెంచారు. చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ నెలలు కలిసి కూడా జూలైలో ఇవ్వలేదా? జరగలేదా? తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానన్న 4 బిడ్డలున్నా కూడా ఇవ్వలేదా? చెప్పండి. ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా కూడా ప్రభుత్వం పోయినా కూడా ప్రభుత్వం ఉన్నదన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఇక నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కనపడకూడదు అనే పరిస్థితికి మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మన పార్టీ ఆఫీసులో కూడా పార్టీ అధ్యక్షులకైతేనే పార్లమెంట్ కమిటీ అన్ని కమిటీలు కూడా మనకు సమావేశాలు పెట్టి మనకు అక్కడ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్ని చెప్తా ఉన్నారు. వాళ్ళు దాని ప్రకారం మనం అందరం కూడా నడుచుకుందామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అనే దానికి ఒక మంచి ఉదాహరణ, గత 10 రోజుల నుంచి మన గౌరవ శాసనసభ్యుల వారు అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన అక్కడ ఉండి మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు ప్రతి ఒక్కరూ దాన్ని ఘనంగా జరపాలి, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరాలు అన్ని చేయాలి అన్న ఒక ఆదేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అమలయ్యాయి. అలాగే 3 సంవత్సరాల పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అలాగే మన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆయన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్టడం, ఒక హేయమైన సంస్కృతిని మళ్ళా లేపడంతో ఆయన్ని కూడా ఏ విధంగా ఆయనకి తిప్పి కొట్టాలి ఆయన విమర్శల్ని అని ఆ కార్యక్రమం కూడా చాలా బాగా చేసాము. చాలా సంతోషం. అట్లాగే అన్న చెప్పినట్టు ప్రతి దగ్గర కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సమపాలనలో చాలా బాగా జరుగుతుంది. దీనిలో భాగంగా రీసెంట్గా మనకు సంబంధించినటువంటి ఎన్ఆర్జీసీ బిల్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి. మళ్ళా గౌరవ శాసనసభ్యులు వారి సూచనతో మళ్ళా ప్రతి మండలానికి కూడా దాదాపు 1.5 crores నుంచి 2 కోట్ల వరకు నిధులు కూడా రావడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా గత 4 రోజుల ముందు ప్రతి మండలానికి
కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేశామని, పథకాలు అమలు కాలేదని వైకాపా నేతలు ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గూడూరులో వైకాపా నాయకులు సమావేశం నిర్వహించి పోలీసులను పక్కన పెట్టి రావాలని సవాల్ విసిరారని గుర్తు చేశారు. అందుకు మేము సిద్ధంగా ఉన్నామని, క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది అని తెలిపారు. తమకు పోలీసులు అవసరం లేదని తేల్చుకునేందుకు రావాలని సునీల్ కుమార్ కోరారు. గూడూరులో మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పిన ఉద్యోగాలు మీరు ఆడిచ్చారు. ప్రెస్ మంత్రులరా, ఇదే ప్రెస్ మీట్ నడుపుకోండి, నా వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తాను. నా వాళ్ళ ముందు నా వాళ్ళ కూడా చెప్పుకోవాలి. ఏదో మేము ప్రెస్ కోసం తగుల కోసం కాదు. రాజకీయాల్లో వ్యక్తిగతమైన మాటలు మనం ఎప్పుడు మాడకూడదు. నీకేందో రాజకీయంగా మేము చేయలేదు, తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చింది, మేమేమైనా తప్పాం, విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సర్దిద్దుకుంటాం, చేసేదానికి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా. నోరు అందరికి ఉంది కదా, నోరు లేకుండా ఉండేవాళ్ళం కాదు కదా, అందరికి నోరు ఉంది. మేమంటే అది ఎట్లా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. అమ్మలోకలు ఏం చేశారు, మన కన్నందుకు మన కోడ పుట్టినందుకు అమ్మలోకలు నాయకులా రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం ఉందా? కాబట్టి ఆలోచించాలా, రాష్ట్రపతి ఆలోచించాలా, కనెక్షన్స్ మీద ఆలోచించాలా. మన ఇంట్లో తల్లిని, మన ఇంట్లో ఉన్నటువంటి వాడవాళ్ళని తీసుకొచ్చి మీరు నోటుకొచ్చిన పబ్లిక్లో గుర్తు తింటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. డైరెక్ట్గా మళ్ళీ ఇంకో మాట, అధ్యక్షులు వారు గోవర్ధన్ అన్న పెద్దోడు ఎందుకు మాట్లాడి అర్థం కాదు. పోలీసులు పక్కన పెట్టండి, మేము వస్తాం, మీరు రాండి, తేల్చుకుందాం. మేము రెడీ అన్నా, మా కొత్త కథ అంటే తెలుగుదేశం పార్టీ కొత్త కథ పోరాటం, మేము రెడీ. ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇట్లాంటి విషయంలో మేము దాకా మేము అవసరం పోలీసులు అవుతామని చెప్తాం. అంతేగాని మేము భయపడడం కాదు. మీలాగా పోయినసారి మమ్మల్ని ఎన్నిసార్లు మా నాయకులు ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు, తెలియకుండా కాదు. రాజకీయాల్లో కొట్లాడు కాదు. ఇప్పుడు మీకు మాకు ఆశిస్తగానే ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఆశిస్తగానే ఉన్నాయా? మీ పొలాలు ఏమైనా మేము తీసుకున్నామా? మీ ఆస్తిని ఏమైనా మేము కొట్టేసామా? లేదు కదా. మనకి పొలిటికల్గా మీరు ఒక పార్టీ, మనం ఒక పార్టీ, మీ సిద్ధాంతాలు మీ, మా సిద్ధాంతాలు మాకు. అంతేగాని మీరు ధైర్యంగా రండి, పక్కన పెట్టండి. పోలీస్ ఎవరితో ఉందన్నా? పోలీసుతో ఉంది మేము పోరాడామా 5 సంవత్సరాలు? పోలీసుతో ఉంటే గతంలో కాంగ్రెస్తో పోరాడామా, తెలుగుదేశం పార్టీ ఇవ్వడమా? చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉంటే మేము పోరాడమా? పోలీసు ఉన్నా పోలీసు లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల తెగింపు, వాళ్ళ కాలం రెచ్చిపోతే వాళ్ళ ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని పొనక వెంకురెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన చిలకూరు తహసీల్దార్ శ్రీనివాసులు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని తహసీల్దార్ శ్రీనివాసులను ఘనంగా సన్మానించి మాట్లాడిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ, కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్, 7th క్లస్టర్ ఇన్ఛార్జ్ పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిఏ రామచంద్రరావు, అన్నం మునిశేఖర్ గౌడ్, సర్పంచ్ సతీష్ రెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేటువంటి మనస్తత్వమైనటువంటి మా శ్రీనివాసరావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. ఒక మంచి ఎంఆర్ఓ రిటర్న్ అయిపోవడం కూడా చాలా బాధ. ఏదో అంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఫోన్ చేస్తే చాలు, ఇది పంపించండి సార్ అంటారు. మాకు సంతోషం. అయినా పని నిజంగా వాళ్ళు ఆ విధంగానే చేసేవాళ్ళు. గతంలో కూడా ఎక్కడ పని చేసినా కానీ ఆయన గురించి అందరూ కూడా మంచిగా చెప్పేవాడు. మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర కూర్చున్నాం, నేను వెంకటగిరి ఎమ్మెల్యే గారు, బేజార్ రచయిత గారు, మా ఎంఆర్ఓ గారు ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, రామకృష్ణ చాలా మంచివాడు కలెక్టర్ గారు, మా చిరుకూరు ఎంఆర్ఓ గారు నా దగ్గర తమతో పనిచేశారు అని చెప్తుంటే, రవిచంద్ర గారు ఆయన ఎన్నాను సార్, మా రవిచంద్ర గారు ఆయన ఎన్నాను కలెక్టర్ గారు, అంత మంచి ఎంఆర్ఓ ఎక్కడ లేరు, తెలియదు కదా ఎంఆర్ఓ, ఇంత పెద్ద చిరుకూరులో ఎన్ని జరుగుతున్న డబ్బులు జరుగుతున్నాయి, అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే ఈరోజు సిటీ కానివ్వండి, అలాగే సాగరమాల రోడ్లు కానివ్వండి, ఎక్కడంటే అక్కడ ప్రజలు ఇబ్బందులు కలిగేటువంటి పనులు కూడా రెగ్యులేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన నిలబడి ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఒప్పించి ఆ సంబంధించిన భూమిని అంతా ఇప్పించినటువంటి ఘనత మా ఎంఆర్ఓ గారు కడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకూరు మండలంలో ఇన్ని
ఈ యొక్క పరిశ్రమలు వచ్చాయంటే నిజంగా ఆ పరిశ్రమలు సజావుగా జరుగుతున్నాయండి. పరిశ్రమలు వస్తున్నాయి, డాక్టర్ ఉండలేదు, కానీ అది సజావుగా ఎక్కడ కూడా ఎంఆర్ఓ అంటే కొద్దిగా నానస్తారు, కానీ ఎక్కడ నాచేటువంటి మనస్తత్వం లేదు. అది వాస్తవం అంటే వాస్తవం అని చెప్పాడు, లేకపోతే లేదని చెప్పేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా విషయాల్లో చట్ట విషయాల్లో కమిటీ అయ్యేటువంటి వ్యక్తి కాదని చెప్పి కూడా నేను మా ఎంఆర్ఓ గారి గురించి చెప్తున్నాను. కొంతమంది ఏమనుకున్నా మాకు మాత్రం మా ఎంఆర్ఓ ఉదాహరణ 100 మంది రావసరం. ఇక్కడ ఎక్కడ కూడా పేదవాళ్ళ మీద పెట్ట, ఒక్క పేదవాడిని నాకు తెలిసి ఇబ్బంది అయితే పెట్ట, ఎక్కడ కూడా అదే కావాలి నాకు. మళ్ళీ చెప్పిన పేదవాడిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఏ అపకారం ఎవరు తలపెట్టాలన్నా అది మీకే చేస్తారు తప్ప మంచి వాళ్ళని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం తగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అటువంటి మనస్తత్వమైనటువంటి మంచి వ్యక్తి మా శ్రీనివాసరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రశాంతంగా ఇప్పుడే చెప్పారు, ఒక తెలుగు పండిట్ గారు వచ్చారు, ఇంకోసారి వచ్చారు. ప్రశాంతంగా మనవలతో మనవరాలతో హ్యాపీగా ప్రశాంతంగా మేడం గారితో హ్యాపీ జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మా ఎంఆర్ఓ గారికి వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు దయచేసి ఆయన తెలివిని ఇంకా కొంతమందికి కూడా పంచాల్సిన అవసరం కూడా ఉంది సార్. దాని ఇప్పుడే విద్యారావు గారు చెప్పారు, పైనంతా తీసుకొచ్చి ఆ తప్పులు ఏదో ఎంఆర్ఓ ఏమన్నా వేరే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అనుభవం కాబట్టి చంద్రుడు వచ్చారు కాబట్టి అలాంటివి ఏదైనా ఉంటే కూడా మీకన్నా జూనియర్స్ ఉంటే వాస్తవాలు చెప్పండి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనప్పటికీ ఇంత పెద్ద చెరుకూరు మండలంలో ఎంఆర్ఓ పనిచేయడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు రావాలే కాదు, ఏదరబాయి చెరుకూరు మండలం ఎందుకబాయి పరిస్థితి అనేటువంటి ఎందువల్లంటే చెరుకూరు మండలం అంతా ఎవరికి కూడా. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్షలను వాకాడు మండలంలో 5 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1020 మంది విద్యార్థులను పరీక్షించగా వారిలో 63 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉండగా వారికి కంటి అద్దాలు బుధవారం జేసీ గోవిందరావు ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవీవీ రమణ ఆప్థమాలిక్ ఆఫీసర్, బాలరెడ్డిపాలెం పిహెచ్సి డాక్టర్లు తులసిదాస్, కమలశ్రీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా అధికారులు జిల్లా అంధత్వ నివారణ సంస్థ తరపున పాఠశాల విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత కంటి అద్దాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఒక ఆధ్వర్యంలో వారి ద్వారా విద్యార్థులకి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలంలో వాకాడు మండలంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల్ని 1028 మందిని మేము పరీక్ష చేసినప్పుడు అందులో 63 మంది విద్యార్థులకి దృష్టి దోషం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వారందరికీ ఈరోజు ప్రభుత్వం తరఫున ఉచితంగా అద్దాలు ఇస్తూ ఆ అద్దాలు వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని, అలా వాడుకున్నట్లయితే వాళ్ళకి సైట్ పెరగకుండా కంట్రోల్గా ఉంటుందని, పౌష్టికాహారం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కూడా చెప్పండి. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మొత్తం 6 మండలాల్లో ఉన్నటువంటి హై స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల్ని పరీక్షించడం జరిగింది. అందులో మొత్తం 55 స్కూల్స్ని చూసి 13,558 మంది విద్యార్థుల్ని పరీక్షించి వాళ్ళల్లో 701 మంది విద్యార్థులకి దృష్టి దోషం ఉన్నదిగా గుర్తించి ఆ 701 మంది విద్యార్థులకి ప్రభుత్వం అందజేసిన అద్దాలని ఈ నెల లోపల మేము అన్ని మండలాలకి అందిస్తామని తెలియజేస్తున్నాం. డైలీ యూజ్ చేస్తే ఫ్యూచర్లో పవర్ తగ్గుతుంది.
ఓకే సార్. లేకపోతే ఎక్కువ తొందరగా మీకు పెరిగిపోయే అవకాశం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల బ్రహ్మదేవన్లో 1.71 లక్షల రూపాయలతో విద్యుత్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 మండలాల్లో అనగా ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం వినియోగదారులకు అనేక సేవలు సులువుగా ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్కి వస్తే ఇక బ్రహ్మదేవంలోనే నెల్లూరుకి వెళ్లే అవసరం ఉండదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పారు. 1.71 లక్షల రూపాయలతో డిఈఈ, ఈఆర్ఓ, ఏఈ కార్యాలయాల విద్యుత్ భవనం నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ముత్తుకూరు మండల కన్వీనర్ నీలం మల్లికార్జున యాదవ్, సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి, ఈదురు రామ్మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు, యువ నాయకులు సతీష్ నాయుడు, శివకృష్ణ, విద్యుత్ శాఖ ఈఈ ఎల్ ప్రసాద్, ఏడీఈ రాము, ఏఈ అక్బర్ బాషా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచి సెంటర్లో స్థలం దొరికింది. 1,71,00,000 రూపాయలతో పునాది వేసాం. టెండర్ కూడా అయిపోయింది, పని మొదలవుతుంది. దీనివల్ల ఏంటంటే ఏడీఎల్ సిటీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ప్లస్ 3 మండలాల్లో ఏ ట్రాన్స్ఫార్మర్ ఏది రిపేర్ వచ్చినా ఇక్కడే రిపేర్ చేస్తారు. రిపేరింగ్, మెకానికల్ వర్క్షాప్ ఇక్కడే ఉంటుంది. దానివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అట్లే ఈరోజు పూడిపట్టి, కృష్ణపట్నం 2 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించాం. 33 kV సబ్స్టేషన్. దాదాపు రెండింటికి కలిపి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఏలూరు, కాకుటూరు, కోడూరు 33 kV సబ్స్టేషన్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ప్రభుత్వానికి అది సిఎండికి పంపించాం. అది కూడా ట్రై చేస్తాం. ఇక్కడ ఆర్డిఎస్ఎస్ 3 ఫేజ్ కనెక్షన్స్. ఆర్డిఎస్ఎస్ 3 ఫేజ్ కనెక్షన్స్ దాదాపు 103-104 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పటికి 40 కోట్ల రూపాయలు, ఇప్పటికి 40 crores ఖర్చు పెట్టారు. 11 గ్రామాలు పూర్తయినాయి. 6 ఫీడర్స్ అయినాయి. ఈ 6 ఫీడర్స్కి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు. ఇది కాకుండా ఇప్పటి వరకు ఏంటంటే ఈ 1.5 yearsలో ఇంచుమించు 2 కోట్ల చిల్లర ఆ పాత ఖర్చు పెట్టాం. నెక్స్ట్ సబ్సిడీ. ఇప్పుడు సపోజ్ ఆక్వా సబ్సిడీలు కానీ, హ్యాండ్లూమ్ సబ్సిడీ కానీ, SC/ST సబ్సిడీలు కానీ ఒక నెలకి 3,71,06,700 రూపాయలు ఖర్చు అయ్యాయి. 1 month డొమెస్టిక్ సబ్సిడీ అనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాన్సర్ను ఓడిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం. బూత్ కన్వీనర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచన. సిలికూర్ తహసీల్దార్ శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా సన్మానించి మాట్లాడిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్ష. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.